మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకి ఒక అధికారి లేకపోతే ఒక మంత్రి వచ్చి ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టి మీకేం కావాలో అడగండి అంటే ఏం చేస్తారో ప్రజలు? అధికారికి ఉన్నటువంటి అధికారానికి ఏం అధికారాలు ఉన్నాయో, లేక మంత్రి గారు ఏమి ఇవ్వగలరో, ఒక క్యూలో ఉండేటంటే క్యూలో కూడా నిలబడరు. తోసుకుంటూ వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. తహసీల్దార్ గారు అనుకోండి, ఇళ్ళ పట్టాలు కావాలి, లేకపోతే రేషన్ కార్డులు కావాలి, ఇలా అడుగు. ఇంకా మంత్రి అనుకోండి, నాకు ఆ లోన్ కావాలి, ఈ లోన్ ఇప్పించండి, ఆ లోన్ ఇప్పించండి, ఇది ఇప్పించండి, అది ఇప్పించండి అని అడుగుతారు. ఇక ప్రతి జిల్లాలో కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ డే రోజున జిల్లాలో ఉన్నటువంటి పెద్ద అధికారులందరినీ, అన్ని డిపార్ట్మెంట్లో అధికారులందరూ ఒక దగ్గర కూర్చి గ్రీవెన్స్ డే అంటారు దాన్ని, సమస్యల పరిష్కార దినమని. ఆ రోజున జిల్లాలోంచి మూల ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చేసి మాకు ఇది కావాలి, అది కావాలి, అది లేదు, ఇది లేదు, ఇవన్నీ చెప్పుకుంటుంటారు. కానీ అన్ని సమస్యలు తీరవు. కారణం ఏంటి? వాళ్ళకి అర్హత లేకుండా కొన్ని, అవకాశం లేకుండా కొన్ని, వీటన్నిటిని అడుగుతారు. కొన్నిటికి మాత్రమే పరిష్కారం దొరుకుతుంది, కొన్నిటికి మాత్రమే దొరుకుతుంది. ఈ సందర్భంలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిపి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఉంటే ప్రజలు దేనితో బాధపడుతున్నారు? గుడ్డోడు వచ్చి ప్రభువా నన్ను కరుణించి అని అడిగాడు. నీకేం కావాలంటే ఏమి అడిగాడు? అయ్యా నా కళ్ళు కనిపించట్లేదు, తెరువు. ఇక రెండవది ఊచకాళ్ళు గలవాడు, ఊచ చేతులు వాడు, పారాలసిస్ పేషెంట్ ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను బాగు చేయంటే బాగు చేశాడు. చెవిడి మోగున్నటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి బాగు చేశాడు. అంటే వాళ్ళకి ఏది అవసరమో దాన్ని అడుగుతూ ఉంటే ఆయన చేస్తున్నాడు, పొందుకుంటున్నారు. ఒక దినాన్ని ప్రభు యేసుక్రీస్తు యెరూషలేముకి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. దేనికి యెరూషలేముకి వెళ్తున్నాడు? అంతవరకు యెరూషలేములో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు బయటకు వచ్చేసాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తనతోటి వాళ్ళు, తన బంధువులు వర్గం అంతా వాళ్ళు మాట వింటలేదని బయటకు వచ్చేసాడు. అన్యులకు సువార్త చెప్తూ ఉన్నాడు. ఇక యెరూషలేముకి వెళ్ళవలసినట్టు అవసరం వచ్చింది. ఏంటి యెరూషలేముకి వెళ్తే ఏముంటుంది? వాళ్ళతో ఏం చెప్తున్నాడు? మనం యెరూషలేము వెళ్తున్నాము, నన్ను అప్పగిస్తారు, సిలువ వేస్తారు, కొరడాలతో కొడతారు, 3వ దినాన్ని లేస్తాను, పరలోక రాజ్యానికి వెళ్తాను, దేవుడి సన్నిధిలో కూర్చుంటాను. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో మనము లూకా సువార్త మొదటి అధ్యాయాల్లో, లేకపోతే మత్తయి మొదటి అధ్యాయాల్లో, మార్కు సువార్తల్లో కనుక మనం చూసినట్లయితే జబదయి కుమారులు ఉన్నారు, ఇద్దరు, యాకోబు, యోహాను. ఈ మాటలు ఎప్పుడైతే ప్రభు చెప్తున్నాడో, ఈ జబదయి కుమారులు ఇద్దరును తన తల్లిని వెంట పెట్టుకుని వచ్చేసారు. తన తల్లి ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని వచ్చేసి ఏం చెప్తుంది? ప్రభు యేసుక్రీస్తు నమస్కారము అని చెప్పిందట. నమస్కారం అని చెప్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనవి చేస్తున్నాను నీతో అన్నదంట ప్రభు యేసుక్రీస్తు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నువ్వేం కోరుచున్నావు అని జబదయి కుమారుల తల్లితో అడిగాడు. అందుకామె అంటుంది, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తానంటున్నావు కదా, నీ సింహాసనం మీద ఆసీనుడు అవుతానంటున్నావు కదా. అంతకు మునుపు కనుక మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో పరలోకాన్ని గురించి దేవుడు చెప్తూ, ఉంటే సూది బెజ్జంలో దూరడం అవ్వచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కష్టము అని చెప్తూ ఉంటే వీళ్ళ శిష్యులు అంటున్నారు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, మిమ్మల్ని మాకేం దొరుకుతుంది
19వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు చూడండి. యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు తీర్పు తీర్చుదురు. 12 మందిని కూడా మీకున్నటువంటి సింహాసనాల మీద మీద కూర్చుంటారు అని చెప్పినప్పటికీ కూడా జబదయి కుమారుల తల్లి ఇద్దరిని తీసుకుని వచ్చి, సర్లే 12 మంది ఆడ కూర్చుంటారు, కానీ ఏమంటుంది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులో ఒకడు నీ కుడి ప్రక్కను ఒకడు ఎడం ప్రక్కను కూర్చోవడానికి సెలవియ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమడుగుతుంది? 12 మంది సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళు ఇశ్రాయేల్ సంతానం అంతటికంటే ప్రపంచం అంతటికీ కూడా వాళ్ళు తీర్పు తీర్చునై ఉన్నారు 12 మంది అని చెప్తుంటే ఇవిడేమంటుంది, సర్లే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే, కానీ నీ ప్రక్క నా కొడుకులు ఇద్దరు యువతలోకుడు అవతలోకుడు కూర్చోవడానికి నువ్వు సెలవియ్యి అని అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలుస్తుందా? ఏం అడుగుతున్నారో తెలుస్తుందా? నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా? ఏంటి తాగడం అంటే ఏమనుకుంటున్నారు? ప్రతిరోజు ద్రాక్షరసం తాగుతాడు, లేదా రొట్టె విరుస్తాడు, అదే అనుకుంటున్నారు. వీళ్ళేమంటున్నారు, అవును మేము తాగుతాం. ఇంకోటి అన్నాడు, మీరు త్రాగగలరు, నా గిన్నెలోంది తాగుతారు, కానీ నా కుడి వైపున ఎడం వైపున కూర్చుండుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని చెప్పాను. మిగిలిన 10 మంది ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఇసుకుంటున్నారు. ఏంటి నీ గొప్ప ఏంటి? మీ అమ్మ ఏంటి? మీ అమ్మ రికమెండేషన్ తీసుకొచ్చేసావండి నువ్వు చెరుకు పక్కన కూర్చోవాలని గొడవలు పడుతున్నారు. ప్రభు అని యేసుక్రీస్తు, ఎవడైనా గొప్పవాడు కావాలనుకుంటే తక్కువవాడై ఉండాలి, ఎవడైనా అధికారి కావాలంటే సేవ చేసేవాడై ఉండాలి అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నా గిన్నెలోది మీరు తాగగలరా? ఏమిటా గిన్నె? తర్వాత మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరడ దెబ్బలు కొట్టారు, మరణానికి అప్పగించారు, మేకులు కొట్టారు, బళ్ళాలతో పొడిచారు, ఇంకిష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ శ్రమల గిన్నెలో మీరు తాగలరా అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము తాగలము. ఏం తాగలము అనుకుంటున్నారు? ప్రతిరోజు సాయంత్రం రొట్టె విరుస్తాడు, ద్రాక్షరసం తెమ్మంటాడు, ఎవడొకరు పట్టుకొచ్చిస్తారు, అది తాగడమే కదా అనుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు శ్రమలలో పాల్గొంటారో, ప్రభు శ్రమలు అంటే ప్రభు శ్రమలు మనం పాల్గొవాల్సిన అవసరం లేదు, మన సిలువను మనం ఎత్తుకోవాలట. అంటే ఏంటి? మనం స్వార్థ చెప్తున్నప్పుడు లేకపోతే దేవుడి కోసం మనం పనిచేస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని మనం భరించగలగాలి. ఒకసారి కాడి ఎత్తుకున్న తర్వాత కాడి వదిలేయడానికి వీల్లేదు. ఒకసారి ఎత్తుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు గాడిద మీదకి ఎక్కాడు, దానికి మహావైభవం వచ్చేసింది. మరలా యేసుప్రభు దిగిపోగానే మరలా యథావిధిగా పాత బట్టలు వేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఒక్కసారి ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలైనా రావచ్చు, ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ దాన్ని వదిలిపెట్టద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు అప్పగించడము, వీరందరూ చూస్తున్న పరలోకానికి వెళ్ళిపోవడము. ఇందులో శిష్యులు ఏం చేశారు? పేతురు మొదలుపెట్టాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు, మళ్ళీ నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను, ఎందుకంటే రోజు ఆహారాన్ని ఎవరు పట్టుకొచ్చిస్తారు మాకు. వీళ్ళతో పాటు జబదయి కుమారులు అందరూ కూడా బయలుదేరిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వారికి దర్శనమిచ్చి వాళ్ళని బలపరిచి, ఇదిగో మేడగది మీద ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ వస్తాడు, పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగింది, వాళ్ళు శక్తిని పొందుకున్నారు. తర్వాత మనకు తెలుసు, ఈ యోహాన్ని అక్కడ దేశపు రాజు, ఎవరా రాజు? ఆ రాజు ఏం చేశాడట? జైల్లో పెట్టేసి తలనరికించేశాడు. ఆ రాజు కూతురుకి బర్త్డే అయితే
ఆ బర్త్డేకి తల నరికించేసి తలను పట్టుకొచ్చి కూతురు చేతులు పెట్టాడు. బహుమతి అడిగింది వాళ్ళ అమ్మ ద్వారా. తర్వాత యోహాన్ సంగతి తెలుసు. యోహాన్ కూడా ఎలాంటి శ్రమలు పడ్డాడో మీకు తెలుసు. దేశ బహిష్కరణ జరిగింది. దేశ బహిష్కరణ జరిగిన తర్వాత ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో, అక్కడ అన్నీ కూడా విష సర్పాలు, విష జంతువులు అన్నీ ఉన్నాయి. ఎలాంటి మరణం పొందారు వాళ్ళు? అంటే దేవుని కోసము, దేవుని సువార్త కోసము వాళ్ళు అడిగారు. ఇప్పుడు దేవుడు మనకు కనబడితే నీకేం కావాలని అడిగితే ఏమడుగుతాం మనం? నాకు ఆ కోట్లు కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, ఆ బట్టలు కావాలి, ఇవి కావాలి, అవే అడుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడ్డాయని సంతోషించండి. ఆయన శ్రమలు మనం పడలేము. ఈ లోకంలో అంతకంటే పెద్ద శ్రమలు ఎవరికీ లేవు. యోబు తర్వాత మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు కానీ శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు పడద్దు. కానీ మనకు ఈ పరిచర్యలో లేకపోతే దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతుకు వారందరికీ శ్రమ వస్తుందని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను, శ్రమలు జయించాను. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడున్నాను, మీ శ్రమలలో నేను మీకు తోడుంటానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనము ఏమడుగుతున్నాము? నీకు అర్హత ఉందా? పరలోక రాజ్యం కావాలి, లేదా ఇల్లు కావాలి? ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి బ్యాంకు లోన్కి అడుగుతారు. మనకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, మీకు లోను 5 లక్షలు శాంక్షన్ అయింది అంటే పరిగెత్తుకుని వెళ్ళి నాకు 5 లక్షలు ఇస్తారంటే ఇప్పుడు 5 లక్షలు తగినట్టుగా నీ దగ్గర ఆధారాలు ఉండాలి, తగినట్టుగా ప్రాపర్టీ ఉండాలి. అలాగే ప్రభువును మనం అడిగేటప్పుడు అది కావాలి, ఇది కావాలి అని అడిగేటప్పుడు నిజంగా ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడింది. ఆ మాటలు మనలో ఉంటున్నాయా? ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? ఎదుటివారిని నిన్ను వలే ప్రేమిస్తున్నావా? మన మాటలు జాగ్రత్తగా వస్తున్నాయా? ఎదుటివారు నీ మాటలు విని సంతోషించేటట్లుగా వస్తున్నాయా? ప్రభు చెప్పినట్లుగా మనమేమి చేయట్లేదు, కానీ ప్రభు నుంచి మనం ఆశిస్తున్నాం. నువ్వేది ఇవ్వకుండా ఏది రాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తేనే కానీ కూలి డబ్బులు దొరకవు. అలాగనే ప్రభు రాజ్యం కావాలి, ప్రభు అడిగింది మనం పొందుకోవాలంటే ప్రభు చెప్పింది వినాలి. ప్రభు చెప్పినట్టు విన్నట్లయితే అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి. ఏమంటున్నాడు? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కానీ అర్హత లేకుండా లేదా దేవునికి ఇష్టం కానటువంటి అడిగి మనము ప్రార్థన చేసాం కానీ మాకేమి దొరకలేదు. ప్రార్థన చేసేస్తే దొరికిపోదు. కష్టం కావాలి, దానికోసం శ్రమ పడాలి. అప్పుడే మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. అబ్బా చాలా పెద్ద గొప్పవాడయ్యాడు, అతని హిస్టరీ కనుక, అతని సాక్ష్యం కనుక విన్నట్లయితే నేను చిన్నతనంలో ఫలానా కష్టం పనిచేశాను, తర్వాత మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందాను. ఈ రోజున అందరికీ ఆయన ఏమవుతున్నాడు? మాదిరికరం అవుతున్నాడు. మరి నీ జీవితంలో దేవుడిచ్చిన చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, కష్టపడి చేస్తున్నావా? ఊరికనే జూదమాడి డబ్బులు సంపాదిద్దాము, ఊరికనే ఏదో బెట్టింగ్ కట్టి సంపాదిద్దాం, అది కాదు. దేవుడు మనతో ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగితే ఏం కోరుచున్నావు అని అడిగితే మన అర్హతను బట్టి దేవుణ్ణి అడుగుదాం. దేవునికి ఇష్టలుగా ఉండి, అందుకే గలతీ పత్రికలో అంటున్నాడు, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో వెలుగు సంబంధుల వల్లే తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నామో మనం అందుకున్నట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం అంటే ఏంటనుకున్నాం? అడగడమే. ప్రభుని అడిగితే ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. కానీ అది పొందుకునే అర్హత నీకు ఉందా లేదా, అది గమనించండి. ప్రభుని మనకేమో కావాలో అడుగుదాము, దానికి తగినట్లుగా
అవి పొందుకొని అప్పుడు అడుగుదాము, అప్పుడు దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు ఏకీభించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ దినమున మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ శిష్యులు అన్నీ విడిచిపెట్టొచ్చు, మాకేం దొరుకుతుందంటే పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా మీ సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు సంతానం అంతటికి తీర్పు తీరుస్తారు అని మీరు చెప్తే, అందులో ఒక ఇద్దరు తన తల్లిని వెంటబెట్టుకుని వచ్చి తల్లితో రికమెండేషన్ చేస్తూ ఉన్నారు. నీ కుడి పార్శ్వన ఒకడు, ఎడమ పార్శ్వన ఒకడు కూర్చుండడానికి సెలవు అని అడుగుతున్నారు. కానీ ప్రభువా, మాకు అర్హత ఉందో లేదో తెలుసుకుని నిన్ను అడిగే కృప మాకు దయచేయండి నాయన. అర్హతను పొందుకొని నిన్ను అడిగి పొందుకునే కృప దయచేయండి. ఇదిగో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు అందరూ నీ మాట విని నీ ప్రకారం నడుచుకొని, నీ మాటల ప్రకారం నడుచుకొని ఏమి కావాలో అవి పొందుకోవడానికి మీ కృపా కనికరాన్ని అర్థిస్తున్నారు. బిడ్డలందరికీ తోడుండండి. ఈ వారమంతా కాచినందుకు వందనాలు. ఇదిగో రేపు పరిశుద్ధ దినం రోజున నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించి ఆరాధించి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపా కనికరాన్ని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పంపించాలంటే షేర్ చేయండి. అనుదినం ఈ వాక్యం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.